నారా లోకేష్ గారు సభని ఉద్దేశించి మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తరలివచ్చిన గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల ద్వారా గ్యాలరీ వాక్ ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఎన్నో జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ కేవలం ఒక పోలవరం ప్రాజెక్టే ఇంత దూరం వచ్చిందని మీకు చెప్పదలుచుకున్నా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే కనీసం 4-5 తరాలు పడతాయి. ఒక తరంలో ప్లానింగ్ చేస్తారు, రెండో తరంలో కొబ్బరికాయ కొడతారు, మూడో తరంలో పనులు చేస్తారు, 4వ తరంలో ప్రారంభిస్తారు. అలాంటిది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కేవలం 3.5 సంవత్సరాల్లో 58% పోలవరం పనులు పూర్తి చేస్తాం జరిగింది. 77 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్, 26 సార్లు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ ని ఇన్స్పెక్ట్ చేస్తాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, 68 సంవత్సరాల వయసు, కానీ 200 మెట్లు దిగారైనా 1 కిలోమీటర్ నడిచారు, మళ్ళీ 200 మెట్లు పైకెక్కారు. మేమే వెనకాల నుంచి చెప్పాల్సి వచ్చింది, అయ్యా కొంచెం మెల్లిగా వెళ్ళండి, మేము అందరం అందుకోలేకపోతున్నాం మీకని. ఆయన స్పీడే వేరు. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కేవలం 10 సంవత్సరాల్లో భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలని. ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కాదు, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, R&B, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఈరోజు ధనిక రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. నేను మంత్రి కరెక్ట్ గా 16 నెలలైంది. కేవలం 4 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తాం జరిగింది. కరెక్ట్ గా మొన్న రాత్రి 11ంటికి నేను సచివాలయం నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళే సమయంలో అనుకున్నా, అబ్బా ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తున్నానా అని. కరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్తే చూసా, ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంటికి రాలా. అప్పుడు నవ్వుతా మా డ్రైవర్ గారికి చెప్పా, అయ్యా బండి తిప్పుకోండి మళ్ళీ సచివాలయంకి వెళ్దామని. 68 సంవత్సరాల వయసు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? పెద్ద రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అది కూడా దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలైన కష్టపడటం జరుగుతుంది. నాకు ఎలాంటి సందేహం లేదు, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంతో కరువు రహిత ఆంధ్ర రాష్ట్రం నిజం కాబోతుందని సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, ఈరోజు చరిత్రలోనే నిలబడే రోజు. నాకు ఈ సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మంత్రి ఉమ్మన గారికి, అదేవిధంగా రేయనగా పగలనగా రాత్రనగా పగలనగా అహర్నిశలు కష్టపడే వ్యక్తులు, కాంట్రాక్టర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, సహకరించిన గ్రామస్తులు కానివ్వండి, మీ అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.